గత ప్రభుత్వంలో వీఆర్ఏలకు మోసం జరిగిందని చితికిన వృద్ధ వీఆర్ఏ బ్రతుకులు జీవో నెంబర్ 81తో మాకు అన్యాయం చేశారని 55 సంవత్సరాలు పైబడిన 61 సంవత్సరాల లోపు వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. జీవో నెంబర్ 81 సవరణ చేసి 55 సంవత్సరాల పైబడి 61 సంవత్సరాల లోపు ఉన్న వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కావలి ఆంజనేయులు సన్నాఫ్ చిన్న హనుమన్న, దయ్యాల వెంకటయ్య సన్నాఫ్ కర్రెన్న, కావలి రాములు సన్నాఫ్ పెద్ద కుర్మన్న, చిన్న చింతకుంట మరియు దేవరకద్ర మండలాల పూర్వ వీఆర్ఏలు గత ప్రభుత్వం వీఆర్ఏల సర్దుబాటు కోసం తెచ్చిన జీవో నెంబర్ 81, 85, 98లతో 55 సంవత్సరాల పైబడి 61 సంవత్సరాల లోపు ఉన్న 2500 మంది వీఆర్ఏల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అలాగే జీవో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 600కు పైగా వీఆర్ఏలు ఒక్క నెల జీతం తీసుకోకుండానే రిటైర్మెంట్ అయినారు. అలాగే ఈ 55 నుంచి 61 వీఆర్ఏలు చాలా మంది దళిత కుటుంబాలే ఉన్నాయని, కావున 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తున్నారో మా 55 నుంచి 61 సంవత్సరాల వీఆర్ఏల ఉద్యోగాలను వారసులను కల్పించాలని, ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరగాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. నా పేరు రాములు, మా నాయన పేరు పెదకుర్మన్న. మేము కొత్త ప్రభుత్వం రావాలని మేము కోరుతున్నాం. మహబూబ్నగర్ అవుకుంట్ల మహబూబ్నగర్ జిల్లా ఇది దేవరకద్ర, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర. మాకు కొత్త ప్రభుత్వం రావాలని కోరుతున్నాము. మాకు అన్యాయం ఏమి చేయకు. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తా అని వాగ్దానం ఇచ్చాడు, ఇవ్వలేదు. మేము 5 రూపాయల కానుంటి 10 రూపాయల కానుంటి పాలతో కొన్నాం, చేసినాం. రోడ్ల మీద అట్లా చేసాం. మేము బతుకుడు ఎట్లా బతకాలని మేము కోరుతున్నాం. నమస్కారం సార్. మా చింతకుంట, నా పేరు ఆంజనేయులు, మా నాయన పేరు చిన్నమయ్య, చింతకుంట మండలం, మానవ జిల్లా. మాకు 61 సంవత్సరాలు దాటిపోయింది. మనం రిటైర్మెంట్ చేసిండు. ఇప్పుడు మాకు ఏమైనా సాయం చేయండి సార్ మీరు అన్నప్పుడు. వచ్చే పత్రంలో కేసీఆర్ మా అన్యాయం చేసిపోయిండు. మా పాలకు ఎకరాల కొద్దిగా భూములు ఇచ్చినాము, 5,000 లక్షల రూపాయలు ఇచ్చినాము. మాకు ఇప్పుడు ఏం లేదు, రోడ్లోనే ఉన్నాం సార్. అందరికీ నమస్కారము. మాది బొత్సాయపల్లి, మా నాయన పేరు కర్రన్న, నా పేరు వెంకటయ్య, దేవరకద్ర మండల్. గత ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పైన పడేసింది. 87 నుంచి మేము అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా కేసీఆర్ అప్పుడు అపార్ట్మెంట్ ఇస్తామన్నారు వారసులకు, ఇప్పుడు రోడ్ మీద పడేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మమ్మల్ని యాక్షన్ తీసుకొని మీ వల్ల మమ్మల్ని దేవరకద్ర మండలకు మళ్ళీ తీసుకొని వస్తే బాగుంటుంది. మిమ్మల్ని పాదాభిషేకం చేస్తాము, తీసుకొని మమ్మల్ని ఒక దారికి దుబ్బితే ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి మా మీద దయ ఉంచి మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది. ఇది